యూపీఐ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అండి. ఏంటవి? అమ్మాయిలకి ఇంకా పెద్ద గుడ్ న్యూస్. చెప్పవయ్యా. ఏంటంటే ఇన్ని రోజులు ఎవరైనా మనకి డబ్బులు పంపాలనుకోండి, మన యూపీఐ నంబర్ ని వాళ్ళకి చెప్పేవాళ్ళం. వాళ్ళు వెంటనే ఫోన్ పేనో గూగుల్ పేనో చేసేవారు, డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ లో పడేవి. ముఖ్యంగా అమ్మాయిలు ఇలా యూపీఐ నంబర్ చెప్తే కొన్నిసార్లు వాళ్ళు ఆ నంబర్ ని సేవ్ చేసుకుని ఫోన్లు మెసేజ్లు చేసేవారు. చాలా ఇబ్బందులు అమ్మాయిలు పడుతున్నారు ఇప్పటికి కూడా. కానీ ఇక నుండి వేరే వాళ్ళు మనకి డబ్బులు పంపాలనుకోండి, మన యూపీఐ నంబర్ చెప్పాల్సిన అవసరం లేదు, మన ఫోన్ నంబర్ ని చెప్పాల్సిన అవసరం లేదు. మన ఫోన్ నంబర్ బదులు వేరే నంబర్ ని మనం క్రియేట్ చేసుకొని ఆ నంబర్ చెప్తే చాలు. ఆ నంబర్ ని వాళ్ళు కనుక వాళ్ళ యూపీఐ యాప్ లో ఎంటర్ చేస్తే డబ్బులు డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. దీనికోసం మీరు యూజ్ చేస్తున్న యూపీఐ యాప్ ని ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ పే ని యూజ్ చేస్తున్నా, సో ఫోన్ పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. కింద మేనేజ్ పేమెంట్స్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కిందకు వచ్చి యూపీఐ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడేమో యూపీఐ నంబర్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఏ బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు పడాలో ఆ బ్యాంక్ అకౌంట్ కింద యాడ్ అని ఉందా, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన నంబర్ ని క్రియేట్ చేసుకోండి. యూపీఐ నంబర్ అర్థమైందా? ఇది 8 to 9 డిజిట్స్ మాత్రమే ఉండాలి. అది మీ ఇష్టం, 0 తో స్టార్ట్ అవ్వకూడదు. 1 2 3 4 5 6 ఇలా నచ్చిన నంబర్ ని మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. అది ఖచ్చితంగా 8 to 9 డిజిట్స్ మాత్రమే ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత పక్కన వెరిఫై. సో ఈ నంబర్ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు అనుకోండి, డైరెక్ట్ గా మీకైతే ఎజన్ అయిపోతుంది. ఒకవేళ ఆ నంబర్ ని ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారనుకోండి, ఇంకొకసారి వేరే నంబర్ ని ఎంటర్ చేయమంటుంది. వేరే నంబర్ ని ఎంటర్ చేసి వెరిఫై కొట్టండి. సో ఒకవేళ నంబర్ లేకపోతే మీకు ఎజన్ అయిపోతుంది. ఒక్కసారి ఆ నంబర్ ని మీకు ఇచ్చారా, వేరే వాళ్ళకి ఆ నంబర్ వెళ్ళదు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ విధంగా మీకు నచ్చిన నంబర్ ని మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. 8 డిజిట్ నంబర్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, రేపు పొద్దున వేరే వాళ్ళు యూపీఐ నంబర్ అడిగితే ఈ 8 డిజిట్ నంబర్ చెప్పండి, డన్, పేమెంట్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఈ సమాచారాన్ని ఖచ్చితంగా ప్రతి అమ్మాయికి షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కనుక గూగుల్ పే, క్రెడ్ ఇలాంటి డిఫరెంట్ యాప్స్ ని యూజ్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ లో తెలపండి. వాటిలో కూడా ఎలా సెట్ చేసుకోవాలో ఒక రీల్ ని నేనైతే షూట్ చేస్తా. బాస్ వాలా, బీ ద బాస్.